మనము దేవుని ప్రేమ చేత సృజింపబడిన వారు. మనము దేవుని ప్రేమ చేత ఈ భూమి మీద బ్రతకటానికి అధికారం పొందిన వారు. దేవుని ప్రేమ చేత ఈ భూమి మీద తప్పు చేసినా, ఎలాంటి పాపం చేసినా ఇంకా ఆయుష్ కలిగి జీవించున్నామంటే దాని వెనకాల ఉన్న కారణము దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమతోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమతోనే మనం ఈ రోజున బ్రతికి ఉన్నాం. ఆయన ప్రేమను బట్టి మనం పోషింపబడుతూ ఉన్నాం. ఆయన ప్రేమను బట్టి మనం కాపాడబడుతూ ఉన్నాం. ఆయన ప్రేమను బట్టి మనం రక్షించబడి ఉన్నాం. ఆయన ప్రేమను బట్టి మనము పరిశుద్ధులుగా మారటానికి ఒక అవకాశం దొరికింది. ఆయన ప్రేమను బట్టి మనము దేవుడిని నమ్మటానికి కానీ లేకపోతే నిత్య రాజ్యం స్వతంత్రించుకోవడానికి కానీ ఒక అవకాశం అనేది మనకి ఉన్నది. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి, దేవుని చేత పిలువబడిన వారికి కూడా సమస్తము సమకూడి. దేవునికి మహిమ కలుగును. దేవుని బిడ్డలారా, దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడు అంటే మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించేంతగా ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే మనందరినీ రక్షించుకోవడానికి ఆయన మరణం అవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన ఎంతగా ప్రేమించాడనంటే మనము పడే బాధంతో కూడా ముందుగానే ఆయన బాధపడడానికి ఇష్టపడి తన శరీరం ముందు బాధపడ్డాడు. అంతగా ఆయన మనలను ప్రేమించాడు. మరి అంతగా ప్రేమించిన దేవుడిని నీవు ప్రేమించగలుగుతున్నావా? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీ కోసం నలిగిపోయిన దేవుని కొరకు నువ్వెంత నలిగిపోవటానికి ఇష్టపడుతున్నావు? నీ కోసం గాయపడిన దేవుని కొరకు నీవు ఎన్ని గాయాలను ఓర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎంత నింద అనుభవించాడు. ఇదంతా ఎవరి కొరకు అనంటే కేవలము ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవుల కొరకు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన ప్రతి మానవుల్ని రక్షించుకోవడానికి ఆయన గాయాల పాలయ్యాడు, శ్రమపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు. తన యొక్క శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. తన చేతులలో మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. తన కాళ్ళలో మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. తన శరీరం అంతా కూడా కరోనా దెబ్బలు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. దీని అంతటికి గల కారణం ఏంటో తెలుసా? కేవలము మన మీద ఉన్న ప్రేమ. మన మీద ఉన్న ప్రేమ. ఈ రోజున సమాజం ఏమైపోయింది అంటే దేవుడి ప్రేమను మర్చిపోతున్నారు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఊపిరినిచ్చి, ఆయుష్నిచ్చి, ఆహారం ఇచ్చి, అనుదిన అవసరాలన్నీ తీరుస్తూ మన ఆయుష్ను పొడిగిస్తూ ఉంటే మనిషి వీటన్నిటిని కూడా పొందుకుని ఏమైపోతున్నాడు అంటే ఇదంతా నా జ్ఞానం వలన, ఇదంతా నా బుద్ధి వలన, ఇదంతా నా తెలివి వలన, నేను కష్టపడటం వలన ఇదంతా సంపాదించుకుంటున్నాను అని మనిషి ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుని అలక్ష్యం చేస్తున్నాడు. దేవుని ప్రేమించడం మర్చిపోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఆయన ప్రేమ స్వరూపం.